గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. టాపిక్ వచ్చేసి స్కానింగ్ ఫర్ ఎస్ఎస్ఎల్ వర్షన్. సో ఎస్ఎస్ఎల్ వర్షన్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనేది ఇందులో తెలుసుకుందాం. అసలు ఎస్ఎస్ఎల్ అంటే ఏంది? ఎస్ఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ సెక్యూర్ సాకెట్ లేయర్. అది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక హ్యాకర్ ఉన్నాడు, కమ్యూనికేషన్ ఎంక్రిప్టింగ్ కోసం యూజ్ చేస్తాడు. సిన్స్ ఒక అటాకర్ లోకల్ నెట్వర్క్ ట్రాఫిక్ని ఈజీగా యాక్సెస్ చేస్తాడు ఆర్ స్నిఫింగ్ చేస్తాడు. అది కూడా ఒక టాపిక్. స్నిఫింగ్ అనేది స్నిఫింగ్ రెండిట్లో ఏదైనా అనొచ్చు. హ్యాకర్ అనేది ఈ స్నిఫింగ్ అనేది చేసి మనని హ్యాక్ చేస్తాడు. సో ఈ స్నిఫింగ్ అనేది ఒక పార్ట్, అది కూడా వేరే వీడియోలో చెప్దాం. ఈ స్నిఫింగ్ అనేది వదిలేసేయండి వీడికి. సో మన టాపిక్ ఎస్ఎస్ఎల్ కాబట్టి ఎస్ఎస్ఎల్ గురించి తెలుసుకుందాం. నార్మల్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇది యాక్ట్ చేసేది ఎస్ఎస్ఎల్ అంటే. అది మోస్ట్లీ హైలీ సెన్సిటివ్ కమ్యూనికేషన్స్, లైక్ ఇట్లా లాగిన్ పేజెస్ హెచ్టిటిపి పోర్ట్స్ యూజ్ చేసి హ్యాక్ చేస్తారు. సో హెచ్టిటిపి పోర్ట్స్ ఎలా యూజ్ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు హెచ్టిటిపి అని కొట్టినాం కదా. సో ఇక్కడ హెచ్టిటిపి అని టైప్ చేసాం. సో ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని ఉంది. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ నెట్వర్క్ అది. సో ఎన్క్రిప్టింగ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఆడ లాక్ సింబల్ అనేది కనబడుతుంది కదా, ఎన్క్రిప్టింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో రెండింటికి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాము. హెచ్టిటిపి పోర్ట్కి ఇంకా హెచ్టిటిపిఎస్ పోర్ట్కి. సో హెచ్టిటిపిఎస్ అంటే ఏందో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెన్స్? హెచ్టిటిపిఎస్ ఈజ్ హెచ్టిటిపి విత్ ఎంక్రిప్షన్ అండ్ వెరిఫికేషన్. హెచ్టిటిపి అంటే ఎంక్రిప్షన్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్రోటోకాల్స్ దట్ హెచ్టిటిపిఎస్ యూజ్ టిఎల్ఎస్ అండ్ ఎస్ఎస్ఎల్. సో హెచ్టిటిపిఎస్ యూజ్ చేస్తుందంట, టిఎల్ఎస్ అండ్ ఎస్ఎస్ఎల్ యూజ్ చేస్తుందంట టు ఎన్క్రిప్ట్ నార్మల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ అండ్ టు డిజిటలీ సైన్స్ దోస్ రిక్వెస్ట్స్ అండ్ రెస్పాన్సెస్. యాజ్ ఎ రిజల్ట్ హెచ్టిటిపిఎస్ ఈజ్ మోర్ సెక్యూర్. చూడండి, ఇక్కడ హెచ్టిటిపి సెక్యూర్ కాదని గూగుల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూర్, హెచ్టిటిపి అనేది సెక్యూర్ కాదు. సో హెచ్టిటిపిలో హ్యాకర్ అనేది ఈజీగా ఎంక్రిప్షన్ చేయగలుగుతాడు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నా, హెచ్టిటిపి అంటే ఏందో. సో ఇప్పుడు ఇమేజ్లో చూద్దాం. హెచ్టిటిపిలో చూడండి, పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. పాస్వర్డ్ అనేది డీకోడ్ చేయగలుగుతాడు హ్యాకర్ అనేది. సో హెచ్టిటిపిఎస్లో అలా లేదు. సో ఆ మెసేజ్ బాక్స్లలో సింబల్స్ తెలుస్తున్నాయి కదా. సో ఆ సింబల్స్ చూడండి, హెచ్టిటిపిఎస్లో గ్రీన్ కలర్ ఉంది, హెచ్టిటిపి అనేది రెడ్లో ఉంది. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి ఎన్క్రిప్షన్ అనేది ఎంత తేడా ఉందో. ఓకేనా, అర్థమైందా? ఇది ఎస్ఎస్ఎల్ స్కానింగ్లో ఒక భాగం. సో హెచ్టిటిపి అనేది హ్యాకర్ అనేది హెచ్టిటిపి సర్వర్ కిందకి తెచ్చేయండి అంటే మీ సర్వర్కి అండ్ క్లయింట్కి మధ్యలో వాడు లాగిన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోగలుగుతాడు. ఓకేనా. సో ఇప్పుడు ఎస్ఎస్ఎల్ స్కానింగ్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్ఎల్లో 2 వర్షన్స్ ఉంటాయి గైస్. ఎస్ఎస్ఎల్ 2.0 ఉంటుంది, ఎస్ఎస్ఎల్ 3.0 ఉంటుంది. సో అటాకర్ కూడా ఈజీగా డీక్రిప్ట్ చేస్తాడు ట్రాఫిక్ని బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్, చెప్పినా కదా. సో
వేరే స్నిఫింగ్ మెథడ్స్ యూజ్ చేస్తాడు. ముందు టాపిక్లో చెప్పిన వేరే స్నిఫింగ్ మెథడ్స్ యూజ్ చేస్తాడు. అది స్నిఫింగ్ టాపిక్లో తెలుసుకుందాము. స్నిఫింగ్ ఎట్లా చేస్తాడో. స్నిఫింగ్ అనేది మళ్ళీ పెద్ద టాపిక్ అయిపోతే ఈ వీడియోలో కవర్ చేయలేను. సో అది డీటెయిల్గా చెప్తా. అదే స్నిఫింగ్ ఎట్లా చేయాలో చెప్తా. సో మనం ఇప్పుడైతే ఎస్ఎస్ఎల్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్ఎల్లో 2 మెథడ్స్ ఉంటాయి కదా, SSL 2.0, SSL 3.0. సో SSL 3.0 అనేది హైలీ రికమెండెడ్ గైస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి. దీంట్లో మళ్ళీ TLS 1.0 వెబ్ పేజెస్ ఉంటాయి. TLS 1.0 ఇన్ఫర్మేషన్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి క్లయింట్ సైడ్ నుంచి మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరుస్తుంది. సో TLS అనేది కూడా చెప్పిన కదా, HTTPSలో TLS అండ్ SSL అనేది వాడతారు. సో దీనిలో HTTPS నుంచి వాడు గ్యాదర్ చేస్తాడు. HTTPS అంటున్నా. సో SSL 2.0 చీపర్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. HTTP 2.0, HTTP 1.0 అనేది TLS, HTTP 2.0 అనేది కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. కొన్నిసార్లు 3.0 కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఇవి సపోర్ట్ చేయవు. సో దీనిలో ఒకటి మనకి మెయిన్ కీ వచ్చేసి, సో స్కానింగ్ ఫినిష్ అయినాక మనకి ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అని లాస్ట్లో ఒక కోడ్ వస్తుంది. SSL సర్టిఫికేట్ కోడ్ అని ఏ వెబ్ బ్రౌజర్ అయినా ఏదైనా సరే. సో SSL అనేది ఆ సర్టిఫికేట్ మనం అంటే ఆ కోడ్ అనేది మనం కాపీ చేసుకున్నామంటే మనము అది పెనిట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్లో మనం పే చేసి పెనిట్రేషన్ రిపోర్ట్లో మనము కంపెనీకి పంపించవచ్చు. ఆ నుంచి మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తెలుసు పెనిట్రేషన్ టెస్టింగ్ ఎలా చేయాలో చూపించిన, పెనిట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్ కూడా ఎట్లా తయారు చేయాలో చూపించిన. ఇప్పుడు ఇంకా స్కానింగ్ గురించి చూసుకుందాం. ఇప్పుడు స్కాన్ ఎట్లా చేయాలి SSL స్కానింగ్ గురించి. సో ఫస్ట్ సుడోసు అని కొడుతున్నా. సుడోసు అంటే మీకు తెలిసింది బేసిక్ థింగ్ ఇది. సుడోసు ఖాళీ పాస్వర్డ్. ఓకే, ఖాళీ పాస్వర్డ్ వచ్చింది. మనకు రూట్ వచ్చేసింది. సో మనకేం లేదు గైస్. ఇప్పుడు SSL స్కాన్ అని కొట్టాలి. మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, గూగుల్ అయినా తీసుకోండి, అమెజాన్ ఏదైనా తీసుకోండి. అమెజాన్ అని కొట్టిన SSL స్కాన్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను కొన్ని పారామీటర్స్ అని చెప్తున్నా, అన్నీ చెప్తే తెలుసు కదా ఏమవుతుందో. సో నేను మళ్ళీ అది చెప్తున్నా అన్ని వీడియోస్లో. ఎందుకంటే ఇంటర్నెట్ హ్యాకింగ్ విత్ విండోస్ అని చూపించిన ఆ వీడియో యూట్యూబ్ లేపేసింది. సో అందుకని నేను చేస్తలేను. ప్రాక్టికల్గా చేసి చూపిస్తే అన్నీ పోతున్నాయి వీడియోస్, అందుకే చూపిస్తలేను. సో బేసిక్గా చూపించి తీసేస్తున్నా. SSL స్కాన్ amazon.com. ఓకే, ఇప్పుడు స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది. వెయిట్ చేద్దాం కొంచెం సేపు. సో చాలా టైం పట్టింది, ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ చేసిన. నా వాయిస్ కొద్దిగా బాగాలేదు గైస్, అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా. సో స్కానింగ్ అనేది వచ్చింది. సిగ్నేచర్ ఆల్గోరిథం అని ఉంది కదా, అదే కోడ్ మనకి ఎన్క్రిప్షన్ కోడ్. ఓకేనా, ఎన్క్రిప్షన్ కోడ్ వాడి మనము రిపోర్ట్ అనేది తయారు చేయొచ్చు. సో మీకు ఇవన్నీ చూపిస్తున్నా కదా. TLS v 1.2,
ఇవన్నీ టీఎల్ఎస్ 1 ఇన్ఫర్మేషన్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి క్లయింట్ సైడ్ నుంచి టీఎల్ఎస్ఏ ఉపయోగపడుతుంది చెప్పినా కదా. టీఎల్ఎస్ చిప్పర్స్ 2.0 కొన్నిసార్లు ఫెయిల్డ్ అని వస్తాయి. ఇక్కడ చూడండి టీఎల్ఎస్ 1.3 ఇవన్నీ 1.2 1.1 నాట్ అవైలబుల్, నాట్ వర్నరబుల్. ఎందుకంటే వెబ్సైట్ని హ్యాక్ చేయలేము గైస్. వెబ్సైట్ని అనేది హ్యాక్ చేయలేము. సో నాట్ వర్నరబుల్. ఓకే, ఇక్కడ టీఎల్ఎస్ కంపారిజన్ డిసేబుల్డ్. సో హైలీ సెక్యూర్ గైస్. ఇది మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన చాలా, ఇది హెచ్టిటిపిఎస్ పోర్ట్ నుంచి వచ్చింది. సో ఇక్కడ చూడండి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ప్రిఫర్డ్ అని ఉంది కదా, ఆడ కొన్ని వెబ్సైట్స్కి అన్నీ యాక్సెప్టెడ్ అని వస్తాయి. సో దాంట్లోని ఎన్క్రిప్షన్ చేయొచ్చు. దీన్ని ఎన్క్రిప్ట్ చేయలేం ఎందుకంటే హెచ్టిటిపిఎస్ పోర్ట్ నుంచి రన్ అవుతుంది. హెచ్టిటిపి పోర్ట్ నుంచి రన్ అయ్యేటివి మనం ఈజీగా హ్యాక్ చేయొచ్చు. హెచ్టిటిపి ఓకేనా. హెచ్టిటిపిఎస్ చెప్పిన కదా, అవి 443 నుంచి పోర్ట్ నెంబర్ నుంచి రన్ అవుతాయి. ఎన్మ్యాప్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎన్మ్యాప్ కూడా ఉంటుంది, నేను చెప్తుంటా ఎన్మ్యాప్ ముందు టాపిక్స్లో. సో ఇవన్నీ డీటెయిల్స్ చూడండి గైస్ ఒకసారి. SSL వర్షన్ డిసేబుల్డ్. సో మనం చెప్పుకున్నాం కదా SSL వర్షన్ ఉండాలి, హైలీ రికమెండెడ్ SSL వర్షన్ ఓకేనా. డిసేబుల్డ్ ఉంది దీనిలో. సో ఎన్క్రిప్షన్ అనేది చేయలేము. ఏది చూసాం మనం, అమెజాన్ది చూసాం, ఏదైనా చిన్న వెబ్సైట్ది చూస్తే మనకి తెలుస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఏదైనా చిన్న వెబ్సైట్ మీద ట్రై చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో టెస్టింగ్ SSL సర్వర్ amazon.com on port number 443 using SNI name. Okay, connected to web server port number IP address, web server IP address, port number అంటున్నా. ఓపెన్ SSL. ఓకే, వర్షన్ 2.1. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంది కదా గైస్, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీరు ఏ వెబ్సైట్ మీద ట్రై చేయండి, ఇవన్నీ కమాండ్స్ ట్రై చేయండి. ఇది SSL చూపించిన అంటే మళ్ళీ కమాండ్స్ వీడియోలు వేసిపోతుందని. తొందరలో డిస్కార్డ్ కూడా చేస్తున్నా, డిస్కార్డ్ది మన పేజ్ తయారు చేస్తున్నా. సో డిస్కార్డ్లో ఇలాంటి ప్రైవేట్స్ వీడియోస్ అందులోనే పెడతా, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ. సో యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ తీసేస్తుంది కదా, ప్రైవేట్ వీడియో అంతా డిస్కార్డ్లోనే పెట్టాలి. సో సైబర్ సెక్యూరిటీ ఇది కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. యూట్యూబ్లో ఇలాంటి టాపిక్స్ కొన్ని చాలా తక్కువ ఉంటాయి, అందరూ చెప్పినా సరే ఇన్ఫర్మేటివ్గా చెప్పరు, చాలా థియరిటికల్ వేలో చెప్తారు కానీ ప్రాక్టికల్ కూడా చెప్తారు, చాలా తక్కువ చెప్తారు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.